కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలా హేతురాభుః మాత్రే సంగోత్సవ కర్మణ్యే. భగవద్గీతలోని ఈ శ్లోకానికి అర్థమేమిటో చూద్దాం. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపై ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడం మానవద్దు. కర్మ బ్రహ్మోద్భవం. ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింపబడతాయి. కర్మలను ఆవరించి దోషం ఉంటుంది. కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మల వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలను ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు. కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు. యజ్ఞం కోసం చేసే కర్మల కంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింపబడి ఉంది. అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పనిచేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పనిచేయాలి. కర్మల్లో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరగొట్టరాదు. తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడిపిస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి. అహంకారం వలన భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు. గుణకర్మ విభాగాల తత్వం తెలిసినవాడు ఆ కర్మలలో చిక్కుకోడు. కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. మానవలోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా. నన్ను కర్మలంటవని నాకు కర్మ ఫలంలో కోరిక లేదని ఎగిరినవాడు కర్మల చేత కట్టుబడడు. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుషులల్లో అందరికంటే బుద్ధిమంతుడు. అతడే యోగి. యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన వాడే వివేకి. యోగం వలన కర్మలను వదిలించుకొని జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకొని ఆత్మనిష్ఠుడిని కర్మలు బంధించలేవు. కర్మ అంటే సరైన అర్థం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మనే. నిద్రించడం, శ్వాసించడం, ధ్యానించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవాసించడం ఇవన్నీ కర్మలే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండలేరు. మనిషి మరణించిన తర్వాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు, పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు. హిందూ ధర్మం కర్మ గురించి అనేక విధాలుగా ముడిపడి ఉంది. మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం. మనిషి చేసే కర్మల వలన పుణ్యం, పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తోంది. కర్మ సిద్ధాంతం ఆత్మతో ముడిపడి ఉంటుంది. హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మకు ఆధారం చేసుకొని ఉంటుందని చెబుతోంది. ఆత్మను జీవుడు అని కూడా అంటారు. జీవుడు శరీరంలో ప్రవేశించిన తరువాతే ప్రసవం జరుగుతోందని హిందూ మతం చెబుతోంది. కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మలలో మంచి కర్మలకు పుణ్యం, చెడు కర్మలకు పాపం అనేవి ఉంటాయని, అవి జీవుడు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా అతడి వెంటనే వస్తాయని, వాటి ఫలితాలను స్వర్గం, నరకం ద్వారా అనుభవించాల్సి ఉంటుందని మన హిందూ ధర్మం వివరిస్తోంది. పుణ్యం, పాపం నశించే వరకు ఆత్మ ప్రయాణం సాగుతోందని, ఆ కర్మ ఫలితమైన పుణ్యపాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని హిందూ ధర్మం వివరిస్తోంది. ప్రళయకాలంలో కూడా పుణ్యపాపాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజ రూపంలో ఉంటాయని, వాటికి మోక్షం కలిగించడానికే పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మించేలా చేస్తాడని, మనిషి చేసే కర్మలు మాత్రం అతడే నిర్ణయించుకుంటాడనేది హిందూ మతం వివరిస్తోంది. కనుక మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కర్మచరణ చేసి తనను తాను ఉద్ధరించుకోవాల్సిందన్నదే కర్మ సిద్ధాంతం. కర్మ సన్యాస యోగం వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇలా అనేక రూపాలలో ఉన్న వాటిని జనసామాన్యానికి తెలియజేసింది భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ సన్యాస యోగం మరియు కర్మయోగం అన్న పేర్లతో అధ్యాయాలు అంతటా వివరించాడు. జీవులు కర్మలు చేయకుండా ఉండడం అసంభవం. జీవుడు చేసిన పుణ్య కర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం, సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని, పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి నరకాది లోకాలకు వెళతాడని హిందూ ధర్మం వివరిస్తోంది. ఆ కర్మలు క్షీణించగానే మనుష్యలోకానికి పంపబడతాడని, పుణ్యలోకాలు, నరకలోకాలకు కర్మలు చేయడానికి అనుమతి లేదని, అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం వివరిస్తోంది.
మనుష్యలోకంలో ప్రాణులకు పాపపుణ్య విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేక తమ నైజాన్ని అనుసరించి ప్రవర్తిస్తాయి. కనుక మిగిలిన ప్రాణి జన్మలు పాపపుణ్యాలకు అతీతములు. మానవ జన్మ మాత్రమే పాపపుణ్య కర్మలు మనసు యొక్క ప్రకోపంతో చేస్తుంటాడు. కనుక మానవ జన్మ పాపపుణ్యాలను క్రమబద్ధీకరణ చేసి ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కానీ ఈ కర్మలను నిశ్శేషంగా చేయడం అసంభవం. పాపపుణ్యాలు ఎక్కువ తక్కువగా జీవుడిని వెంటాడుతూ ఉంటాయి. కనుక కర్మ సన్యాస యోగం మునివృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ కర్మ సన్యాస యోగం ఆచరించి పరమాత్మలో కలిసి మోక్షం పొందవచ్చని స్వయంగా ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు. అది ఎలాగంటే కర్మ సన్యాస యోగం ద్వారా పాపపుణ్యములను నిశ్శేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు. అందువలన ఆత్మ పరమాత్మలో కలిసిపోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘకాల ప్రయాణాన్ని ముగించవచ్చని కర్మ సన్యాస యోగం వివరిస్తోంది. కర్మ సన్యాస యోగం ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చనేది దీని సారాంశం. కర్మయోగం. ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చాడు. కర్మ సన్యాసము, కర్మయోగము రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుకువెళ్తాయి. అయితే ఈ రెండిటిలో కర్మయోగము కర్మ సన్యాసము కంటే మెరుగైనదని తెలిపాడు. అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తోంది. కర్మ పరిత్యాగం చేసి తపో మార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధన మార్గం కాదని, కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించాడు. పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదని, కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చని వివరిస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు. అర్జున, ఉత్తముడు ఏ కర్మను చేస్తాడో లోకులంతా దానినే అనుసరిస్తారు. ఈ లోకంలో నాకు పొందదగినది కొరతగినది ఏదీ లేదు. అయినా నేను లోకాలకు సన్మార్గం తెలపడానికి కర్మలను ఆచరిస్తాను అని చెప్పాడు. యజ్ఞము చేయడం అన్నది కర్మ. కానీ యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచి దాని ద్వారా వర్షమును పొంది తద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞంలో దేవతలకు అర్పించి మిగతా వాటిని అనుభవించాలని కర్మయోగంలో శ్రీకృష్ణుడు తెలిపాడు. లోకహితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలితాన్ని భగవంతుడితో సహా మనము అనుభవించాలన్నది దీని సారాంశం. కనుక మనిషి తన విద్యుత్ కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చనేది దీని సారాంశం. కర్మ చేయకపోవడం, విదుక్త ధర్మాన్ని వదిలివేయడం పాపంగానే పరిగణించబడుతోందని హిందూ ధర్మం వివరిస్తోంది. కర్మఫలం. హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను వెంట తీసుకుని వెళ్తాడని వివరిస్తోంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వల్లనే సంభవిస్తాయి. మానవుడు ఎలాంటి కర్మలు చేయాలన్నా పూర్తి నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తోంది. శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మ చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది, కానీ కర్మఫలం మీద మీకు ఎలాంటి అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే. కనుక గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మలు అనుభవించంగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలన్నది శాస్త్రం వివరిస్తోంది. సత్కర్మచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని, దుష్కర్మలు మానవునికి కష్టాలను, నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తోంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అధిగమించవచ్చని హిందూ ధర్మం బోధిస్తోంది. అంతేగాక భగవంతుడిని ధ్యానించి గత జన్మ పాప భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాటే వీలుందని బోధిస్తోంది. ఇలా శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మల గురించి బోధించాడు. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.